ఎక్కడికెళ్ళిందయ్యా మీ వైఫ్? తనేదో పనిలో ఉంది, వచ్చేస్తుంది. ఇద్దరిని కలిపి ఆశీర్వదించి వెళ్దామనుకుంటే ఇంకా రాలేదేంటి ఆ అమ్మాయి? ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఏముంది, ఈ కాలం పిల్లలు మొగుడిని లెక్క చేస్తున్నారా ఏంటి? అంతేలే. ఈవిడ కాపురంలో ఆవిడదే పెద్దన్నం అనుకుంటా. అలాగే కనబడుతుంది. వెళ్ళాం ఏం చెప్తే దానికి తలాడిస్తాడనుకుంటా. మొగుడి బర్త్డే పెట్టుకొని బయటికి వెళ్ళిపోవడం ఏంటి? లెక్క చేయింతనం కాకపోతే? ఏంట్రా ఇది ఇలా చేసింది? ఇదంతా కావాలని నన్ను అవమానించడానికి చేసినట్టుంది. అసలు ఎక్కడికి వెళ్ళింది మమ్మీ ఇది? నాకేం తెలుసు? అత్తయ్య, తెలిస్తే మీకే తెలియాలి. నిజంగా నాకు కూడా తెలీదే. అనుమానమే లేదురా, ఇది ఖచ్చితంగా నన్ను అవమానించడానికి చేసింది. సరేనయ్యా చరణ్, ఇంకా మీ ఆవిడొస్తుందని వెయిట్ చేయడం వేస్ట్ గానీ నువ్వు కేక్ కట్ చేయి. నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సరే సార్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే చరణ్. థ్యాంక్ యూ సార్. చూడబ్బాయి, భార్యని ప్రేమగా నెత్తిన పెట్టుకోవచ్చు, కానీ అలాగని జుట్టిచ్చేయకూడదు. నేనెందుకు చెప్తున్నానో అర్థమైందనుకుంటాను. వస్తానండి. మంచిది సార్. వస్తాను చరణ్. సరే సార్. వదిన చెప్ప పెట్టకుండా బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. హ్యాపీ బర్త్డే చరణ్. వస్తాం సుమలత. ఇదిగో నీ కొడుకు ఎలాగో అదుపులో పెట్టలేకపోయాడు. కనీసం కోడలి నువ్వైనా అదుపులో పెట్టుకో. ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకొని ఆ అమ్మాయి లేకపోవడం ఏంటి? మినిస్టర్ గారు ఏమన్నారు? నలుగురు ఎలా చెవులు కోరుకుంటున్నారో చూసారుగా. ఇంతకంటే అవమానం ఉంటుందా మీకు? అదే మా కోడలు ఇలాంటి పని చేసుంటే కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టేదాన్ని. ఆయన మాకెందుకులే, వస్తాం. చూసావురా, అందరిలోనూ ఇది నన్ను అవమానించడానికి చేసిందిరా. తను అవమానించాలని ఎందుకు అనుకుంటుంది? ఏదో పనుండి బయటికి వెళ్ళి ఉంటుంది. ఏం పనండి? ఇంట్లో భర్త బర్త్డే జరుగుతుంటే నా భర్త బర్త్డే ఈరోజు స్వీట్ మెమరీ అని అన్ని పనులు నేనే చేస్తానని మొత్తం నెత్తినేసుకుంది. తీరా చూస్తే కేక్ కట్ చేసే టైంకి లేకుండా పోయిందంటే ఎక్కడికి వెళ్ళినట్టు? అంత ఇంపార్టెంట్ రాజకీయాలేంటి దానికి? నలుగురు గుసగుసలాడుకుంటూ ఎంత అవమానంగా మాట్లాడారు. చరణ్ని చేతకాని వాళ్ళ చూశారు. నిజమే వదినా. నిజంగా అన్నయ్య బర్త్డే కంటే ఆవిడకి ఎక్కువ పనులే ఉంటాయి. సరే, ఇంపార్టెంట్ పని ఉందనే అనుకుందాం. ఎవరికైనా చెప్పాలి కదా.
ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళడం ఏంటి? అంటే లెక్కలేని తరమే కదా. అయినా అలాంటి లెక్కలేని మనిషితో ఎలా ఉంటున్నావు అన్నయ్య నువ్వు? రేయ్, పల్లవి ఎలాంటిదో నీకు తెలీదు. తప్పుగా మాట్లాడుకో. తను ఎలాంటిదో వాడికి తెలీదు, కానీ మనందరికీ తెలుసు కదా. ఒరేయ్, ఏదో ముఖ్యమైన పని లేకుండా తను అలా వెళ్ళదురా. తను వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా. వచ్చిన తర్వాత తెలియటం కాదు నాన్న, తేలుస్తాను. డాక్టర్, 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 పేషెంట్ స్పృహలోకి వచ్చారు. పద చూద్దాం. డాక్టర్, ఉండండి, నేను పిలుస్తాను. ఎలా ఉంది ఇప్పుడు? అంతా బానే ఉందా? అంతా బానే ఉంది, వాళ్ళని పిలువు. ఓకే డాక్టర్. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. గుండు, ఏంటండి, నాకేమైంది? ఎందుకు నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు? ఏంటండి ఇది? అబ్బే ఏం లేదమ్మా, చిన్న ఆపరేషన్ అంతే. ఆపరేషనా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గుండమ్మా, చిన్నదంతే. అయినా ఆపరేషన్ ఎందుకు చేసినట్టు?